రేషన్ బియ్యం ఇంటింటికి పంపిస్తేనే అట్లీస్ట్ నీకు నువ్వు చెప్పే ఈ అక్రమాలు ఆగిపోతాయి. వేరే శివుడు రేషన్ షాప్ డీలర్ దగ్గరికి మాత్రమే ఇప్పుడు పోవాలి. ఆ రేషన్ షాప్ డీలర్ అనేవాడు తెలుగుదేశం పార్టీ వాడు అయి ఉంటాడు. వాడు వైసీపీ పార్టీనో ఇంకొక పార్టీనో పోతా ఉంటే ఆడు సతాయిస్తాడు. నా ఇంటికి రావాలంటాడు, నా దగ్గరికి రావాలంటాడు, నాకు సెల్యూడ్ కొట్టాలంటాడు, అప్పుడే నేను ఇస్తానంటాడు. ఇంటికి వచ్చిన బాధలే అని చెప్పి పోరు. సో బియ్యం ఆటోమేటిక్లీ వీళ్ళు మిగులుతుంది. వీళ్ళు చేసేది మాఫియా. ఇంటికి పోయి తీసుకొని పోయి డోర్ డెలివరీ చేసేది ఒక సర్వీస్. ఆ సర్వీస్ ను వీళ్ళు డోర్ డెలివరీ సర్వీస్ ను తీసేయడం చేసిన తప్పు. ఆ తప్పును జస్టిఫై చేసుకుంటూ ఆ తప్పు కింద యాక్సెప్ట్ చేయకుండా దానికి సారీ అనే పదం చెప్పకుండా దాని మీద కూడా బురద జల్లే ప్రయత్నం దుర్బుద్ధితో చేస్తా ఉన్నారు అనేది వీళ్ళ సంకుచిత రాజకీయ మనస్తత్వానికి నిదర్శనం. నువ్వు ఇంటికి దగ్గరికి నీకు బియ్యం వస్తే నువ్వు ఆనందంగా తీసుకుంటావా, లేకపోతే మీ డీలర్ దగ్గరికి నువ్వు పోయి తీసుకోపో అని అంటే ఆన్ విమ్స్, ఆన్ ఫ్యాన్సీస్, ఆన్ టైమింగ్స్ ప్రకారం నువ్వు పోయి అక్కడ పోయి తీసుకునే కార్యక్రమానికి నువ్వు ఉత్సాహం చూపుతావా? ఇదేం కొత్త కాదు కదా మనకు. డీలర్ల దగ్గర ఎందుకు డీలర్ వ్యవస్థ, ఎందుకు వ్యతిరేకత వచ్చింది?